నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో డిఏపి అలాగే ఎన్పికే దాంతోపాటు ఎస్ఎస్పి ఈ మూడు రకాల ఎరువుల గురించి అయితే పూర్తి వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలాగే పంటలలో వచ్చేసి మనము ఈ డిఏపిని కానీ ఎస్ఎస్పి ఎన్పికే ఈ మూడు రకాల ఎరువులను ఎలాంటి సమయంలో వేసుకోవాలి, ఎలాంటి సమయంలో వేసినట్లయితే మనకు దిగుబడి అనేది బాగా వస్తుంది, దాంతోపాటు ఎంత మోతాదులో వేసుకోవాలి, అలాగే దాంతోపాటు వీటితో మనము ఎలాంటి ఎరువులు కలుపుకొని వేసుకున్నట్లయితే మంచిగా దిగుబడి అనేది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. అలాగే వీడియో మంచిగా అనిపిస్తే మీరు వేరే రైతులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీడియోని అయితే షేర్ చేయండి. చూడండి రైతులారా, మెయిన్గా వచ్చేసి చూడు, మనకు పంటలలో ప్రతి మొక్కకు మూడు రకాల పోషకాలు అయితే మనకు మొక్కకు అయితే అవసరం అయితే ఉంటుంది. అదొచ్చి చూడండి, ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, తృతీయ పోషకాలు. ఈ మూడు రకాల పోషకాలు అయితే మొక్కలకైతే ఖచ్చితంగా అవసరం ఉంటాయి. అందులో వచ్చేసి ప్రథమ పోషకాలు వచ్చేదండి ఎన్పికే. ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. ఈ మూడు రకాల పొటాషియాలు మనం ప్రథమ పోషకాలు అయితే చెప్పుకోగలుగుతాం. అలాగే సెకండరీ పోషకాలు చూడండి, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. మూడవ పోషకాలు, తృతీయ పోషకాలు వచ్చి చూడండి మైక్రో న్యూట్రిషన్స్. ఎగ్జాంపుల్ చూడండి మీకు కార్బనిజం, మెగ్నీషియం, జింకు, బోరాన్ ఇలాంటివి మైక్రో న్యూట్రియన్స్. ఇప్పుడైతే మెయిన్గా వచ్చేసి డిఏపి, ఎస్ఎస్పి, ఎన్పికే ఈ మూడు రకాల ఎరువుల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ముందుగా వచ్చేసి డిఏపి. ఇందులో వచ్చేసి మనకు 18% నైట్రోజన్, 46% ఫాస్ఫరస్ ఈ రెండు రకాల ఎరువులు అయితే ఈ డిఏపిలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ మొక్కలు అంటే చిన్నగా ఉన్నప్పుడు వేసుకున్నట్లయితే, పూత కాత రాని కన్నా ముందు వేసుకున్నట్లయితే ఈ డిఏపితో పాటు మీరు ఖచ్చితంగా దీంతో పాటు మీరు ఒకవేళ వర్షాలు బాగా పడుతున్నవి అనుకున్నట్లయితే సల్ఫర్, లేదంటే ఖచ్చితంగా మైక్రో న్యూట్రియన్స్. డిఏపితో పాటు వర్షాలు ఒకవేళ బాగా పడుతున్నాయి, తేమ ఎక్కువ ఉందన్నప్పుడు సల్ఫర్ కలుపుకోండి. లేదు వర్షాలు ఏమో ఎక్కువ లేవు, వాతావరణం మంచిగా ఉంది అన్నప్పుడు ఈ డిఏపితో పాటు మైక్రో న్యూట్రియన్స్, కాల్షియం కానీ మనకు సిఎంఎస్ అని దొరుకుతుంది, దాంతో అది లేకుంటే మైక్రో న్యూట్రియన్స్ ఈ డిఏపితో పాటు ఈ కలిపి వేసుకున్నట్లయితే మీకు మొక్క అనేది ఎదుగుదల అనేది మంచిగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఇదే డిఏపిని మీరు పూత కాత సమయంలో వేసుకున్నట్లయితే, అంటే పంట అనేది పూత సమయంలో ఉంది కాబట్టి కాయ సైజు బాగా రావాలనుకుంటే ఈ డిఏపితో పాటు పొటాష్, కాల్షియం ఈ రెండు కలిపి వేసుకున్నట్లయితే పూత కాత అనేది మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే చూడండి ఎన్పికే. ఇందులో చూడండి మనకు 12% నైట్రోజన్, 32% ఫాస్ఫరస్, 16% పొటాష్. ఇది మీరు మొక్కలు చిన్నగా ఉన్న సమయంలో ఇచ్చినట్లయితే ఈ ఎన్పికేతో పాటు మైక్రో న్యూట్రియన్స్ అయితే కలుపుకొని ఇచ్చుకోండి. లేదా మీరు పంట పూత సమయంలో ఉంది, పూత కాత బాగా వస్తుంది అన్నప్పుడు సమయంలో వేసినట్లయితే దీంతోపాటు, ఎందుకంటే దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఈ మూడు రకాల ఎరువులు ఉంటాయి కాబట్టి దాంతోపాటు మీరు కాల్షియం ఇలాంటివి, బోరాన్ ఇలాంటివి మైక్రో న్యూట్రియన్స్ కలిపి ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ విధంగా ఇచ్చినట్లయితే ఈ ఎన్పికేతో పాటు ఈ విధంగా ఎరువులు మీరు మైక్రో న్యూట్రియన్స్ ఇచ్చినట్లయితే ఖాతా అనేది మంచిగా నిలబడి కాయ సైజ్ అనేది ఇంప్రూవ్మెంట్ వచ్చి కాయ సైజ్ అనేది పెద్దగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఎస్ఎస్పి. ఇందులో చూడండి, ఇందులో 16% ఫాస్ఫరస్, 12% సల్ఫర్, 21% కాల్షియం ఉంటుంది ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో. కాబట్టి ఇందులో ఫాస్ఫరస్, సల్ఫర్, కాల్షియం ఉన్నాయి కాబట్టి దాంతోపాటు మీరు యూరియా, పొటాష్ కంపల్సరీగా మీరు వేసే ఎరువులలో చిన్నగా ఉన్నప్పుడు కానీ మొక్క చిన్న దశలో ఒక 30 నుంచి 40 రోజుల దశలో ఖచ్చితంగా మీరు ఏ ఎరువులైనా వేయండి, దాంట్లో నైట్రోజన్ ఉండేటట్టు చూసుకోండి. ఇది మొక్కకు చాలా ఇంపార్టెంటు, రైతులు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు చూడండి, మెయిన్గా వచ్చేసి మీరు ఒకవేళ మీ పొలంలో పశువుల ఎరువు జల్లినాం
పశువుల ఎరువు చాలా ఉన్నదన్నప్పుడు ఇలాంటి ఎరువులు ఏం అవసరం లేదు. ఓన్లీ మీరు పురుగు మందులు అలాంటివి కొట్టుకున్నా కూడా సరిపోతుంది. దాంతోపాటు ఈ ప్రథమ పోషకాలు ఒకటే ఎన్పికే కానీ డిఏపి కానీ ఎస్ఎస్పి ఒక్కటే వేసినా కూడా సరిపోతుంది. మీకు ప్రత్యేకంగా ఈ మైక్రో న్యూట్రియంట్స్ ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఈ ఎస్ఎస్పిలో వచ్చేసి 16% ఫాస్ఫరస్, 12% సల్ఫర్, 21% కాల్షియం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ ఎస్ఎస్పిలో యూరియా, పొటాష్ పూత సమయంలో మీరు ఒకవేళ వేసినట్లయితే పంట పూత దశలో ఉంది, ఆ టైంలో మనము ఈ ఎస్ఎస్పి వేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యూరియా, పొటాష్ కలిపి వేసుకోండి. మీకు ఖాతా పూత మంచిగా వస్తుంది, దిగుబడి కూడా మంచిగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోలు మీరు మళ్ళీ నెక్స్ట్ వేరైనా మందుల గురించి కానీ ఏదైనా ఎరువుల గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. దాని గురించి తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.